श्रीमद्भगवद्गीता पदच्छेद अन्वय टीका तात्पर्य सहितम् गीताचार्युల వారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు బాల్యము నుండి ఆయన చూపిన లీలలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. గీతాచార్యుల వారి బోధనలు శిరోధార్యములు, ప్రపంచానికే మార్గదర్శకములు. गीता श्री भगवद्गीता गीता सुगीता భగవద్గీతలో మొదటి అధ్యాయం శ్రీకృష్ణ పరమాత్ముల వారు రచించినటువంటి ఉపదేశించినటువంటి భగవద్గీతా సారం సదా అనుసరణీయం. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. అర్జున విషాదయోగం ప్రథమాధ్యాయములో ప్రథమ శ్లోకములో అంధుడైన ధృతరాష్ట్ర చక్రవర్తి కురు చక్రవర్తి సంజయునితో ఒక ప్రశ్నకు సమాధానము కోరుకొనెను. అదే మొదటి శ్లోకం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో పదవీకాంక్షతో యుద్ధ సన్నద్ధులైనటువంటి తన కుమారులు పాండుకుమారులు చేరి ఏమి చేయుచున్నారని చెప్పుమా ఓ సంజయ అని ప్రశ్నించెను. దానికి సమాధానంగా సంజయుడు ఇట్లు పలికెను. సంజయ ఉవాచ ఓ ధృతరాష్ట్ర మహారాజా, కురుక్షేత్ర రణరంగమున నాకేమి అగుపిస్తున్నదంటే పాండవుల యొక్క సైన్యం చక్కని వ్యూఢ రచనతో ఉన్నది. నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు పాండవ సైన్యమును చక్కగా గమనించి తన గురువు ఆనాటి కురుక్షేత్ర రణరంగమున సైన్యాధ్యక్షత వహించినటువంటి ద్రోణాచార్యుల చెంతకు వెళ్ళి ఈ విధముగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునకు వివరించెను. మూడవ శ్లోకములో దుర్యోధనుడు తన ఆచార్యుడైన గురువును ఏమని ప్రశ్నించనో ఏమని వివరించనో తెలుపబడినది. దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యునకు చెంతకు వెళ్ళి, ఓ ఆచార్య,
బుద్ధిమంతుడైనటువంటి అత్యంత దీక్షాదక్షుడైనటువంటి మీ శిష్యుడును ఆ ధృతరాజు యొక్క పుత్రుడును ద్రుపదరాజు కూడా ద్రోణాచార్యుల వారి శిష్యుడు. ఆ శిష్యుని యొక్క కుమారుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యమును చాలా వ్యూహాత్మకముగా యుద్ధ రచన చేసి ఉన్నాడు. యుద్ధానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు ధృష్టద్యుమ్నుడు. అలాంటి ధృష్టద్యుమ్నునిచే సైన్యాధ్యక్షత వహించినటువంటి పాండవ సైన్యమునొక్క మారు గమనించమని తన గురువైన ఆచార్యునకు తెలిపెను. సో దుష్టుడు, దుర్మార్గుడు, దురాశాపరుడు, దురభిమాని అయినటువంటి దుర్యోధనుని గుణగణములను తెలుపకనే సంజయుని మాటలలో మనకు తెలుస్తున్నాయి. బాహ్యార్థము సరే, దుర్యోధనుడు ఆచార్యుడైన ద్రోణాచార్యుల వద్ద ఇట్లు పలికెను, అది సామాన్య విషయం. విశేషార్థమేమి? ఇక్కడ చాలా దుర్మార్గ ప్రవృత్తి కలవాడు, దురాశా ప్రవృత్తి కలవాడు, దురభిమానము కలవాడు అయిన దుర్యోధనుడు పాండవులకు వాళ్ళడిగిన కనీసము 5గురికి 5 ఊళ్ళు ఇచ్చుట కూడా అంగీకరించినటువంటి కఠినాత్ముడైన దుర్యోధనుడు ఏం పలుకుతాడు? ఆచార్యునంతటి వానికి చెప్పగల సమర్థుడా? అంటే ఈ అధికార మదాంధునికి కళ్ళు కనపడడం లేదు. ద్రోణాచార్యుడేంటి, అతని యొక్క వ్యూహరచన ఎలా ఉంటుంది, యుద్ధరచన ఎలా ఉంటుందో తెలియదా? కానీ దురభిమానంతో పలుకుతున్నాడు. సో ఇక్కడ మనకు గీతాచార్యుల వారు దుర్యోధనుని యొక్క దుష్ట గుణాలను మనకు తెలియజేస్తున్నాడు. దుర్మార్గులు ఎలా ఉంటారో చూసి తెలుసుకోవాలని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం 4, 5, 6 3 శ్లోకాలు ఒకే మారు ఇవ్వబడినాయి. గమనిస్తాం. అత్ర శూరా మహాశ్వాసా, అత్ర శూరా మహాశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. ఇక్కడ వీరులతో
యుద్ధరంగము మహాయోధులతో నిండిపోయింది. యుద్ధరంగము మహాయోధులతో నిండిపోయింది. ఆ నిండిపోయినటువంటి కురుక్షేత్ర రణరంగ భూమి ఎలా చారిత్రాత్మకమైన ఒక యుద్ధానికి కారణభూతమవుతుందో తెలియబడింది. ఈ సేనలో ఇక్కడ సమకూరిన మహాసేనలో గొప్ప గొప్ప యుద్ధ వీరులున్నారు. ధనుర్ధారులైనటువంటి మహా వీరులు చేరి ఉన్నారు. అందులో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. You see how the great warriors, the great gladiators who participated in that Kurukshetra battle, Duryodhana observed the Pandavas' huge army, immense army. He said to his master, professor, guru, Dronacharya, you see, my dear guru, you see how the Pandavas' army was arranged very well, without any fault, without any mistake, without any army. It is wonderfully arranged and armed with great warriors, great gladiators. Each and everyone in the Pandavas' army is very, very capable, very, very powerful. So like that, Duryodhana had some guilty feeling in his mind and soul. Who will be guilty? Come on, tell me, my dear friends. Only the persons who did something wrong, something adharma, anyaya, akrama, such person should feel guilty. So Duryodhana is very guilty when he saw the huge army which is full of great warriors, gladiators, and he described the warriors who are participated. You see, my dear Guru, the warriors are Satyaki, Viratudu, Maharathi aina Drupada Maharazu, Drishtaketuvu, Chekitanudu, Virudaina Kasiraju, Purujittu, Kuntibojudu, Narasreshtudaina Saibyudu, Parakramavantudaina Yudhamanyudunu, Virudaina Uttamaujudu, Subhadra Putrudaina Abhimanyudu,
ద్రౌపది యొక్క 5 పుత్రులు కలరు. వీరందరూ మహారథులు, గ్రేట్ వారియర్స్, గ్రేట్ గ్లాడియేటర్స్, శౌర్యమున భీమార్జున సమానులు. దీస్ వారియర్స్ ఆర్ ఈక్వల్ టు ద పవర్ఫుల్ Bhima and Arjuna. So that is the feeling, guilty feeling of Duryodhana. So here, what is the internal meaning? So when we did something wrong, we feel guilty. Then we begin to afraid in our heart and hearts. Inside our heart, a guilty feeling will be started. The opponent automatically, though the opponent is very small, very dwarf in size, a Lilliput in size, appears to be a giant, a huge. So, this is some advice to the present people. If you are guilty, the opponent will appears to be very, very strong to you. Why should you commit a mistake? Why should you feel guilty? Be virtuous. Follow dharma, satya. Then you no need to afraid. So it is a message to the present generation. Don't commit. Don't commit. Undo things. Avoid bad. Keep the bad away from you. Keep the bad at the arm's length. So this is a warning given by Lord Sri Krishna to all the generations, all the people of the world. It is a big warning. Now, asmakam tu visishtaye tanibodha द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. So in this verse, what Duryodhana tells to Dronacharya, దుర్యోధనుడు, దురభిమానుడైనటువంటి దుర్యోధనుడు తప్పు చేసినాననే భావనలో ఉన్నటువంటి దుర్యోధనునికి మనసులో భయము పెరుగుతున్నది. నిజానికి కురు సైన్యమే చాలా బలవంగా ఉన్నది. బలమైన వీరులు ఎక్కువ మంది కురు సైన్యంలోనే ఉన్నారు. పాండవ సైన్యంలో కూడా ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారు. తక్కువ సంఖ్యలో ఉన్న పాండవ సైన్యము అతి పెద్దదిగా గోచరిస్తున్నది తన కళ్ళకు. ఆ తలంపే అతనిలో భయానికి నిదర్శనం. దుర్యోధనుడు భయపడ్డాడు. పాండు సైన్యాన్ని చూసి మహావీరులంతా ఉన్నారు, మహారథులు ఉన్నారు, గొప్ప గొప్ప యుద్ధ విద్యలను నేర్చినటువంటి మహావీరులతో కూడి ఉన్నది పాండవ సైన్యము. సరే, నీ వైపు లేరా? నీ వైపు కూడా ఉన్నారు కదా. ఈ శ్లోకములో
దుర్యోధనుడు ఈ విధంగా పలికెను, ఓ బ్రాహ్మణోత్తమా. చూడండి, ఎవరిని సంబోధిస్తున్నాడు? తన గురువు. యుద్ధము చేసేదెవరు? క్షత్రియులు. ఇక్కడ సైన్యాధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మణములలో ఉత్తముడు. చూడు, ఎవరిని వదలడు. దుర్యోధనుడు సాధువులను, సజ్జనులను, గురువులను ఎవరిని వదలలేదు. అందరినీ రెచ్చగొట్టి తన వెంట తెచ్చుకున్నాడు. భయపడిన వాడు ఏం చెప్తాడు చెప్పండి? మీకు భయం అవుతుందా? మీరంతా నా చుట్టూ కూర్చోండి. సో నీకు మొదట భయం అవుతా ఉంది. ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. సో ఇంతసేపు పాండవ పక్షములో ఉన్నటువంటి మహావీరులను గమనించారు. ఇప్పుడు మన సైన్యమును, అంటే మీరు సైన్యాధ్యక్షత వహించిన కురు సైన్యమును, అందులో ఉన్నటువంటి ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చి తెలుపుతున్నాను. చూడండి, గుడ్డు వచ్చి పిల్లను ఎక్కరిస్తూ ఉంది. మీ ఎరుకకై. చూడు, ఎలాంటి పదం. గురుదేవా, మీకు కొంచెం జ్ఞానం ఉందో లేదో? జ్ఞానాన్నించే అంతటి వాడా? గురువుకే జ్ఞానము చెప్పేవాడా? ఈ మాటల్లో మనకు అంతరార్థమేమి? దుర్మార్గుని నోటిలో ఎలాంటి మాటలు వస్తాయో మనము ఊహించలేము. మీకోసమై, మీ ఎరుక కోసమై, మీకు తెలియజేయడానికై మన సేనా నాయకులను కూర్చి కూడా తెలుపుతున్నాను. నువ్వు తెలిపేంతటి మగాడివా? చూసారా? సో ఈ శ్లోకములో, ఈ ఏడవ శ్లోకంలో మనకు దుర్యోధనుని యొక్క అజ్ఞానాంధకారుడై ఉన్నాడు. గురువు అజ్ఞానంలో ఉన్నవాళ్ళ అజ్ఞానాన్ని తొలగిస్తాడు. ఈ వెధవ గురువుకే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎరుకంటేమి జ్ఞానం. మరియు 8వ శ్లోకంలో భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణస్య సౌమదత్తిస్తథైవ చ. చూసారా? మా సేనలో, మన సేనలో ఎవరున్నారు? భవాన్, మీరే. గురుదేవా, మీరే ఒక మహాయోధులు. చూసారా? ఫస్ట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఏ బిగ్ వారియర్, గ్రేట్ గ్లాడియేటర్. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మొదటి స్థానం గురువుకి ఇచ్చాడు. 2వ స్థానం కురువృద్ధుడైన భీష్మాచార్యుడు. చూడు, వృద్ధులను కూడా వదలలేదు. అర్థమవుతుందా? బ్రాహ్మణులను వదలలేదు. అతి వృద్ధుడైన, వయోవృద్ధుడైన భీష్మాచార్యులను కూడా వదలలేదు. యుద్ధానికి రా. కర్ణశ్చ, ఇంకా తన ఆప్తమిత్రుడు. అబ్బబ్బబ్బా, కర్ణుడు కూడా మహావీరుడే, కాదనలేము. కృపశ్చ, చూడండి, కృపాచార్యుని కూడా యుద్ధానికి తెచ్చాడు. పాపం, ఏవో 4 మంచి మాటలు చెప్పుకుంటూ
నాలా మంచి మాటలు చెప్పుకుంటూ ఉండే కృపాచార్యుని కూడా వదలలేదు మహానుభావుడు. మరి మన యొక్క గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి ప్రియ నందనుడు ఎవరండి? అశ్వత్థామ. గురువును వదలలే, గురుపుత్రుని వదలలేదు మహానుభావుడు. అశ్వత్థామ కర్ణుడు కాక వికర్ణుడున్నాడు. వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు అనేటువంటి వాడు కూడా ఒక మహాయోధుడు. ఎవరి భూరిశ్రవుడు? సోమదత్తుని కుమారుడు. వీళ్ళందరూ కూడా మంచి యుద్ధ వీరులే. సో ఈ విధంగా యుద్ధరంగమున జరుగుతున్న విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాడు. మనం క్రికెట్, ఫుట్బాల్, హాకీ మ్యాచెస్ వస్తే ప్రత్యక్ష ప్రచారం చేస్తుంటారు కదా, టీవీల్లోనూ రేడియోల్లోనూ. సో అలా సంజయుడు ప్రత్యక్ష వ్యాఖ్యాత, క్రీడల వ్యాఖ్యాత కాదు, యుద్ధ వ్యాఖ్యాత. ఏమి కర్మ పాపం సంజయునిది. సో ఇంకా వచ్చే శ్లోకాలన్నీ యుద్ధానికి సంబంధించినవి. వీటిలో వివిధ వీరులను, పరాక్రమాలను వివరించడం జరుగుతుంది. వారి వారి ఆయుధాలు, వారి వారి శంకు చక్ర గద ఇతర ఆయుధాలను వివరించడం జరుగుతుంది. ఈ 9వ శ్లోకం 8వ శ్లోకానికి కొంత సంబంధించినది, అనుబంధ శ్లోకం. 8వ శ్లోకానికి అనుబంధ శ్లోకం 9వ శ్లోకం చెప్పి ముగిస్తాను. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదా. చూడండి, ఇంకా కొంతమంది యుద్ధ వీరులను గురించి చెప్తున్నాడు. అన్యే చ బహవః శూరా మదర్థే తత్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. సర్వే యుద్ధ విశారదాః అంటే ఏమి? సకల విద్యలలో వివిధ రకములైన ఆయుధములను ఉపయోగించి యుద్ధము చేయుటలో మంచి నిపుణులైనటువంటి యోధులు మన సైన్యంలో కూడా కొంతమంది ఉన్నారు. మీరు కాక ఓ ఆచార్య, ఓ గురువరా, ఓ ద్రోణాచార్య, పై శ్లోకములో చెప్పినటువంటి కొంతమంది మహావీరులే కాకుండా ఇంకా కొంతమంది యుద్ధ వీరులు ఉన్నారు. వాళ్ళు తక్కువ సంఖ్యలో లేరు, పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఎక్కువ మంది శూరులైన వీరులు మన యొక్క సైన్యములో ఉన్నారు. వీరులను మన సైన్యమునందు కలరు. సో ఈ మహావీరులు కూడా మన సైన్యములో ఉన్నారు. వీరందరూ ఇప్పుడు చెప్పబోయే మహా సైనికులు, వీరందరూ యుద్ధ విశారదులు. చూడండి, యుద్ధములో అత్యంత నైపుణ్యము కలిగినటువంటి వారు యుద్ధ విశారదులు. నానా శస్త్ర, చూడు, నానా శాస్త్ర కాదు, నానా శస్త్ర అంటే వివిధ రకములైనటువంటి శస్త్రాలను, అస్త్రాలను, బాణాలు, ఈటెలు, గదలు, చూసారా,
విశేషమైనటువంటి వివిధ రకములైనటువంటి ఆయుధములను ఉపయోగించుటలో నిపుణులు, నానా శస్త్రాస్త్రధారులు, శస్త్రములు అస్త్రములు ధరించిన వారు నా కొరకు, విశేషంగా దుర్యోధనుడైన నా కొరకు ప్రాణత్యాగానికి కూడా సర్వసన్నద్ధులై వచ్చి ఉన్నారు. నా కొరకు తమ ప్రాణముల నొడ్డి అయినను, నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం వడ్డీ అయినా నన్ను కాపాడడానికి వచ్చారు. యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు, యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. అవునే, తప్పదు కదా. ఇప్పుడు యుద్ధరంగానికి వచ్చిన తర్వాత ప్రాణము విజయము తేల్చుకునేకే వచ్చింటారు కదా. విజయము వీరస్వర్గము సైనికుని యొక్క ప్రధాన ఉద్దేశ్యం, మెయిన్ మోటో ఏమిటి? అయితే విజయం లేదంటే ప్రాణత్యాగం. ఈనాడు మన వీర సైనికులు, వీర జవానులు యుద్ధరంగంలో ఒకవైపు పాకిస్తాన్తో, మరొక వైపు చైనా వారితో యుద్ధానికి ఎల్లవేళలా సన్నద్ధులై ఉన్నారు. నా పేరు సూర్య, నా ఊరు ఇండియా ఆ సినిమాలో ఆర్యాను సస్పెండ్ చేసినప్పుడు అతని తరఫున వెళ్ళినటువంటి క్యాప్టెన్, రిటైర్డ్ క్యాప్టెన్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాడు దేశానికై ప్రాణాలు తెగిస్తాడు అన్నప్పుడు ఆ మేజర్ జనరల్ అక్కడున్న ఒక సైనికుడిని అడుగుతాడు, సోల్జర్, what will you do for your nation? Sir, I am ready to give up my life. సో విన్నారా, ప్రతి సైనికుడు యుద్ధంలో చేరాడంటే ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి విజయమో వీరస్వర్గమో పొందాలని వచ్చారని చెప్పడం జరిగింది. ఒక్కసారి కలిపి చదువుదాం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిబోధశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విశ్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీమశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైన చ అన్యే చ బహవః శూరా
मदत्वे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः। ఈ విధంగా ద్రుపదరాజు పాండవ సైన్యము కురు సైన్యము యొక్క బలాబలాలను ద్రౌపదినికి వివరించి చెప్పెను. ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించెను. సో మొదటి 9 శ్లోకాలను మనము విజయవంతంగా పూర్తి గావించాము. ఈ వివరణలో అంతరార్థం తక్కువగా ఉంటుంది. అర్థం అంటే వీరులెవరు, మహావీరులెవరు, శూరులెవరు, నానాశస్త్ర పారంగతులెవరు, అతిరథులెవరు, మహారథులెవరు, ఇవన్నీ తెలపడం ఆనవాయితీ యుద్ధరంగంలో. యుద్ధవీరులకు ఇది ఒక మర్యాదపూర్వకమైనటువంటి వివరణ ఇవ్వడం ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. గీతామృతం పీత్వా పునర్జన్మ న విద్యతే. కృష్ణం వందే జగద్గురుం. ఉదారచరితానాం వసుధైక కుటుంబకం. ప్రణామం.